ఇన్ఛార్జీల మార్పుల్లో భాగంగా కొంతమంది సిట్టింగ్లకు టికెట్లు ఇవ్వట్లేదు ఏపీ సీఎం జగన్. సర్వేల్లో పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబుకు అనుకూలంగా లేదని తేలింది. దీంతో అసంతృప్తికి లోనైన ఎమ్మెల్యే కీలక కామెంట్స్ చేశారు. ఏపీలో అసెంబ్లీ ఇన్ఛార్జీలను మారుస్తోంది వైసీపీ. ఇప్పటికే పలుచోట్ల మార్పులు చేర్పులు చేసిన అధికార పార్టీ తాజాగా రెండో లిస్టు కూడా విడుదల చేసింది. సర్వేలు అనుకూలంగా లేకపోతే సిట్టింగ్లకు టికెట్ లేకపోగా వికెట్ పడిపోతోంది. తాజాగా పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబుకు సర్వేల్లో అనుకూలంగా లేదని తేలింది. దీంతో అసంతృప్తికి లోనైన పూతలపట్టు వైసీపీ ఎమ్మెల్యే ఎంఎస్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. టికెట్ల విషయంలో దళితులకు అన్యాయం జరుగుతోందన్నారు. ఇప్పుడు తనకు సర్వే అనుకూలంగా లేదంటున్నారు కానీ గత 5 ఏళ్లలో ఒక్కసారి కూడా తనను పిలిచి సీఎం మాట్లాడలేదన్నారు ఆయన. ఈసారి పూతలపట్టు టికెట్ ఆశించద్దని సీఎం జగన్ చెప్పడం తగదన్నారు ఎంఎస్ బాబు. ఇప్పటికీ తనకు పార్టీపై నమ్మకం ఉందని, పార్టీని వీడే ప్రసక్తే లేదన్నారు ఆయన. నా తప్పు ఏం చేసినాము, అట్లీస్ట్ 5 ఏళ్లుగా మీరు ఒకసారైనా మనం పిలిపించి 1 ఇయర్కి ఒకసారి పిలిపించి మీరు చేసే పద్ధతి కరెక్టే కాదు, మీరు చేసింది ఇది తప్పు, ప్రజలతో మీరు కరెక్ట్ లేదా, లేదు నువ్వు చేసింది కరెక్టా, నా ఒక్క వ్యక్తిగత కరెక్ట్ లేదా అని కూడా అడుగుండొచ్చు. టికెట్లు రాక అసంతృప్తికి లోనవుతున్న చాలా మంది ఎమ్మెల్యేలు పార్టీని వేడబోమని చెప్తున్నారు.